చాలామంది జీవితాల్లోనండి ఈ రోజుల్లో మేము ఎలా బ్రతుకుతున్నా దేవుని శిక్ష మా మీదకి రావట్లేదులే. కొంతమంది మేము బోలని రిలేషన్స్లో ఉన్నా దేవుడు ఏం పట్టించుకోవట్లేదులే, అసలు దేవుని శిక్ష మన మీదకి ఏం రావట్లేదులే, ఏం పనిష్మెంట్ ఏం రావట్లేదులే అని అనుకుంటున్నారు. కాదు, అసలు దేవుడు పట్టించుకోవట్లేదంటే దేవుడు వదిలేసాడని అర్థం. మన ఇష్టానుసారం బ్రతికేస్తున్నాం, మందిరాలకు రావట్లేదు, సరిగ్గా దేవుడితో సహవాసం లేదు, అయినా మనకేమి ఇబ్బందులు రావట్లేదు, దేవుడు వదిలేశాడు. ఈ రోజుల్లో కూడా యవ్వన జనరేషన్లో బోలని రిలేషన్స్లో ఉండిపోయి దేవుడు మనల్ని పనిష్ చేయట్లేదులే, మనం హ్యాపీగా బతికేయచ్చు, మనం హ్యాపీగా ఉండిపోవచ్చు, మన లైఫ్ బిందాస్ అనుకుంటున్నారు. కాదు నాన్న, వదిలేశాడు. ఇదివరకు దేవుని వాక్యం చదివితే ఎక్కడో గుచ్చుకునేది, ఎక్కడో నరికేది. రెండంచుల గల వాడిగల ఖడ్గము కంటే పొదునైంది కదా, నరకటమే కదా. ఇదివరకు దైవజనుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తుంటే హృదయంలో ఎక్కడో నరకటం మొదలు పెట్టే దేవుని వాక్యం. ఇప్పుడు మనకేం అనిపించట్లా. దేవుని వాక్యం చదివితే ఎక్కడో సరి చేసుకోవాలనిపించేది, అనిపించట్లా. ఇప్పుడు పాఠం ఏంటంటే వదిలేశాడు. బైబిల్ గ్రంథంలో అత్యంత విచారకరమైనటువంటి ఒక వచనం ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. న్యాయాధిపతులు 16:20లో సంసోనును దేవుడు ఎడబాసనని అతనికి తెలియలేదట. చాలామంది జీవితాల్లోనండి ఈ రోజుల్లో మేము ఎలా బ్రతుకుతున్నా దేవుని శిక్ష మా మీదకి రావట్లేదులే. కొంతమంది మేము బోలని రిలేషన్స్లో ఉన్నా దేవుడు ఏం పట్టించుకోవట్లేదులే, అసలు దేవుని శిక్ష మన మీదకి ఏం రావట్లేదులే, ఏం పనిష్మెంట్ ఏం రావట్లేదులే అని అనుకుంటున్నారు. కాదు, అసలు దేవుడు పట్టించుకోవట్లేదంటే దేవుడు వదిలేసాడని అర్థం. మన ఇష్టానుసారం బ్రతికేస్తున్నాం, మందిరాలకు రావట్లేదు, సరిగ్గా దేవుడితో సహవాసం లేదు, అయినా మనకేమి ఇబ్బందులు రావట్లేదు, దేవుడు వదిలేశాడు. ఈ రోజుల్లో కూడా యవ్వన జనరేషన్లో బోలని రిలేషన్స్లో ఉండిపోయి దేవుడు మనల్ని పనిష్ చేయట్లేదులే, మనం హ్యాపీగా బతికేయచ్చు, మనం హ్యాపీగా ఉండిపోవచ్చు, మన లైఫ్ బిందాస్ అనుకుంటున్నారు. కాదు నాన్న, వదిలేశాడు. ఇదివరకు దేవుని వాక్యం చదివితే ఎక్కడో గుచ్చుకునేది, ఎక్కడో నరికేది. రెండంచుల గల వాడిగల ఖడ్గము కంటే పొదునైంది కదా, నరకటమే కదా. ఇదివరకు దైవజనుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తుంటే హృదయంలో ఎక్కడో నరకటం మొదలు పెట్టే దేవుని వాక్యం. ఇప్పుడు మనకేం అనిపించట్లా. దేవుని వాక్యం చదివితే ఎక్కడో సరి చేసుకోవాలనిపించేది, అనిపించట్లా. ఇప్పుడు పాఠం ఏంటంటే వదిలేశాడు. బైబిల్ గ్రంథంలో అత్యంత విచారకరమైనటువంటి ఒక వచనం ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. న్యాయాధిపతులు 16:20లో సంసోనును దేవుడు ఎడబాసనని అతనికి తెలియలేదట.